అందరికీ నమస్కారం. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముదిరాజి ముద్దుబిడ్డ వాకడి సిఆర్ గారు మంత్రి గారి మీద చేసిన వ్యాఖ్యలకు ఖండిస్తూ సమన్వయ కమిటీ ముదిరాజ్ సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. విషయం ఏంటంటే, గ్రామాలలో ఎక్కడ చూసినా బెస్తా ముదిరాజ్ రెండు కులస్తులు అన్నదమ్ముల లెక్క ఉండి ఒకే చెరువులో చేపలు పట్టుకుంటూ స్వచ్ఛందంగా జీవనం గడుపుతున్నారు. కానీ ఈ మధ్య రోజులలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక పోస్టర్ రిలీజ్ చేసి తను మెప్పు కోసం చేశాడా లేకపోతే జాతిలో పంచాబీడం చేశాడా తెలియదు, కానీ మినిస్టర్ గారిని బర్తరఫ్ చేయాలి ముదిరాజ్ కులగజ్జి అని చిత్రీకరించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ముదిరాజ్ జాతి నాయకత్వం కూడా చాలా సమన్వయంతో ఆలోచించి ఈరోజు శాంతియుతంగా ప్రెస్ మీట్ పెట్టి మీకు విన్నపిస్తున్నాం. ఏంటంటే, మన అన్నదమ్ములకు ఉన్నాం. వాకడి సిఆర్ గారు మత్స్యశాఖ మినిస్టర్ గా ఉన్నారు, మెట్టి సాయి గారు బెస్త నాయకుడు మన ఫిజిక్స్ ఆఫీసర్ ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ముల లెక్క 2 సంవత్సరాలు వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయారు. ఎప్పుడు కూడా విభేదాలు కూడా సమాజం చూపించారు. కానీ మీరు చిల్లర వేషాలు వేసుకుంటూ సమాజంలో మీరు మా జాతి రత్నాలను మీరు ఎవరైతే అవమానపరుస్తారో అక్కడ ముదిరాజ్ జాతి కూడా ఏర్పాటు చేస్తున్నాం. జాతిలో ఏ నాయకుడు కూడా నీలమల్లి మురాజు కానీ, ఈటల రాజేంద్ర గారు కానీ, కాసం జ్ఞానేశ్వర్ గాని, బండా ప్రకాశ్ అన్న గారు కానీ, వాకిటి సిఆర్ గారు కానీ ఈ పెద్ద మనుషులను జాతి కోసం త్యాగం చేసే జాతి మూర్ఖులను వీళ్ళ గురించి ఎవరైనా సరే తప్పుగా మాట్లాడితే బట్టలిపి కొడతామని తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ జాతి కోసం, జాతి మనుగడ కోసం నిరంతరం తన సేవలు అందిస్తున్న నాయకత్వాన్ని, మా నాయకత్వాన్ని మీరు అవహేళన చేస్తే చూస్తూ ఊరుకోని సమాజం తెలియజేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎంత నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మత్స్యకారుల అభివృద్ధి కోసం, మత్స్యజాతి కోసం నిరంతరం పోరాటం పడుతున్నారు. మీకేమైనా ఉంటే మినిస్టర్ గారికి వెళ్ళి, అన్నా మాకు ఇవి కావాలి, అలాగే చాపీలు కావాలి, ఈ ఇన్సూరెన్స్ కావాలి అడుగుండి. అడిగినప్పుడు చేయకుంటే ఏకపక్ష ఇచ్చినప్పుడు అప్పుడు మీరు మాట్లాడితే మీరు సమర్థిస్తాం. కానీ మీ ఇష్టం వచ్చినట్టు కూడా సమాజంలో మిచ్చిన మెచ్చే ప్రయత్నం చేస్తే వదిలేని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇక ముందు కూడా మీరు మెట్టి సాయి కుమార్ చెప్పారు, మీరు వాకడి సిఆర్ గారు కూడా కలుపుకోబోతున్నారు, మీరు చేసే వ్యాఖ్యలు తప్పు అని మీ నాయకుడు మిమ్మల్ని అన్నదంటే మీరు ఎంత తప్పు చేస్తారో మీరు అర్థం చేసుకొని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ముదిరాజ్ జాగ్రత్తలు ఎవరు అవమానపరిచినా మేము ఈ ఇంతమంది కాదు, రాష్ట్రం నలుబొడ్డున మొత్తం ఒక 50 లక్షల మందితో కూడా ఇక్కడ వచ్చి కూడా మేము ధర్నా చేస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు అన్నవాళ్ళు చెప్తున్న ప్రజలందరూ కూడా మేము సమాజంలో బీసీలో అత్యధిక జనాభా కలిగిన కులం ఏదంటే అది ముదిరాజ్ జాతి అని కూడా ప్రభుత్వం తేల్చింది. కాబట్టి ముదిరాజ్ జాతిలో 7.4 ఉన్న ముదిరాజులకు ప్రభుత్వమే అధికారికం చెప్పింది 26 లక్షలని. వాళ్ళకు అనుగుణంగా మా జాతి ముద్దు బిడ్డలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వాన్ని బలపరుస్తూ ముద్రాల చేతపరుస్తూ ముందు చేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను.